నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని ఆలయాల మూసివేత. గ్రహణ సమయం ముగిశాక ఆలయ శుద్ధి అనంతరం విశేష పూజలు నిర్వహించిన అర్చకులు. ఘనంగా మాచిరెడ్డిపల్లెలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక ఉత్సవాల్లో పాల్గొని విశేష పూజల నిర్వహణతో పాటు బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి. ఆస్తుల కోసమే గీతాంజలి తన మేనల్లుడితో పాటు తమపై నిరాధార ఆరోపణలు. మీడియాతో కార్పొరేటర్ చెల్లా స్వప్న, చెల్లా రాజశేఖర్ల వెల్లడి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని ఆలయాలను ఈరోజు మూసివేశారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, తిరుమల తొలిగడప దేవుని గడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయం, బిల్టప్ వద్దగల విజయదుర్గాదేవి ఆలయం ఇలా ప్రధాన ఆలయాలతో పాటు ఇతర ఆలయాలను మూసివేశారు. మధ్యాహ్నం 3:20 సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుండగా ఉదయం వివిధ పూజల అనంతరం ఆలయాలను మూసివేశారు. అయితే మన దేశంలో ఈ గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇవాళ సాయంత్రం 6:20 నుంచి 6:47 వరకు చంద్రగ్రహణంను చూడవచ్చు. కాగా గ్రహణం కారణంగా మూసివేసిన ఆలయాలన్నీ బుధవారం ఉదయం ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించనున్నారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం కీళ్లు ఎముకలకు సంబంధించి స్థానికంగానే అత్యుత్తమ వైద్య సేవలు అందించనున్నట్లు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రముఖ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఆర్థో సమస్యల కోసం హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా ప్రతి నెల 1వ మంగళవారం కడపలోని యశోద మెడికల్ సెంటర్ ప్రొద్దుటూరుని లతా నర్సింగ్ హోంలో తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. తాను ప్రధానంగా భుజము, తుంటి మరియు మోకాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తామన్నారు. భుజం మరియు మోకాలు, తుంటికి సంబంధించిన అత్యాధునిక ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు సౌత్ కొరియా, ఇటలీ, దుబాయ్లో శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రి అనగానే సామాన్యులు ఖర్చుకు భయపడే పరిస్థితి ఉందని, కానీ యశోద హాస్పిటల్స్లో ఆ భయాన్ని పోగొట్టేలా అడుగులు వేస్తుందన్నారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇతర ఆసుపత్రుల కంటే అతి తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక వైద్య సేవలు అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యతని ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే కడప ప్రాంతానికి చెందిన పలువురికి యశోద హాస్పిటల్లో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. బాధిత ప్రజలు మరిన్ని వివరాల కోసం 9063126579 నంబర్లో సంప్రదించాలని కోరారు. నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడగం. నేను యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. సో నేను మెయిన్లీ భుజాలకి, మోకాళ్ళు మరియు తొంటి మార్పిడి ఆపరేషన్లు ఎక్కువ చేస్తూ ఉంటాను. సో మనకి మెయిన్లీ నేను భుజాల్లో మన సౌత్ కొరియా, ఇటలీలో నేను అందులో భుజాల్లో కండ మార్పిడి ఇలాంటివన్నీ అక్కడ ట్రైన్ అయ్యాను. సో సింగపూర్లో మన మోకాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ అక్కడ నేను ట్రైన్ అయ్యాను.
దుబాయ్లో రివిజన్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటారనమాట. దానికి సంబంధించిన సర్జరీస్ నేను అక్కడ ట్రైన్ అవ్వడం జరిగింది. సో మనకి కామన్గా చూస్తే భుజాల్లో ఎక్కువ మంది పేషెంట్స్ మెయిన్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయి పైకి లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో భుజం కండ కట్ అవుతూ ఉంటుంది అన్నమాట భుజంలో. సో దానికి మనం ఏంటంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా పెద్దగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. వాటికి చిన్న రంధ్రం పెట్టి ఏదైతే కండ కట్టిందో దాన్ని రిపేర్ చేస్తాం అనమాట. అది భుజాలకు సంబంధించి. కొంతమంది ఏంటంటే ఆ కండ కట్టినా కానీ కొంచెం లేట్ స్టేజ్లో వస్తుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కండ క్వాలిటీ పోయి భుజం ఆగటం స్టార్ట్ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి భుజాల మార్పిడి అవసరం అవుతూ ఉంటుంది. అది కూడా మనం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, ఆ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటారు అనమాట. అది కూడా చేయడం జరుగుతుంది. అది భుజాల్లో కొంతమందికి ఏంటంటే భుజంలో అరుగుదల ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ కండ మనకి రిపేర్ చేయడానికి మంచిగా ఉండదు అనమాట. దాని క్వాలిటీ సరిగా ఉండదు. వాళ్ళకి ఏంటంటే టెండాన్ ట్రాన్స్ఫర్స్ అంటారు అనమాట. టెండాన్ ట్రాన్స్ఫర్ అంటే మనం మోకాలు కింద ఉండే ఒక టెండాన్ని తీసుకొని ఇక్కడ దాన్ని మనం రీప్లేస్ చేస్తాం. దాన్ని టెండాన్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ అంటారు. సో అలాంటివి కూడా మన యశోద హాస్పిటల్లో నేను చేయడం జరుగుతుంది. అంటే తొంటిలో మనకి అరుగుదల అంటారు. తొంటిలో అరుగుదల, మన మోకాలు అరుగుదల ఎట్లనో తొంటిలో కూడా అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా తొంటి మార్పిడి అనే ప్రొసీజర్ ద్వారా కృత్రిమ ఆయుధాలు పెట్టి అట్లా రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. అది తొంటి మార్పిడి అంటారు దాన్ని. మోకాలలో అరుగుదల టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో వాళ్ళకి మనము ఫిజియోథెరపీ మా అయితే ఇంజెక్షన్ ద్వారా మేనేజ్ చేస్తూ ఉంటాము. స్టేజ్ 4 వాళ్ళకి తొంటి మార్పిడి రీప్లేస్మెంట్స్ అంటారు, నీ రీప్లేస్మెంట్ అంటారు, అలాంటివి చేస్తూ ఉంటాము. సో వాటిలో కూడా మన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే మనకి రోబోటిక్ ద్వారా మనము నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో కొంతమందికి ఏంటంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్, ఓన్లీ లోపల భాగమే అరుగుదల ఉంటుంది అన్నమాట. దాన్ని మిడిల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటారు. దాన్ని మనము ఓన్లీ లోపల భాగం మాత్రమే మార్పిడి చేయడం జరుగుతుంది. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే మరీ అరుగుదల ఎక్కువ ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ కార్టిలేజ్ డిఫెక్ట్స్ అంటారు అనమాట. ఆ చిన్న చిన్న పెచ్చులాగా లేస్తాయి మోకాల్లో. వాళ్ళకి మనము హైలోపాస్ అనే ఒక ప్యాచ్, ఒక పద్ధతి ద్వారా ఏదైతే ఆ ప్యాచ్ లాగా లేచిందో కార్టిలేజ్ డిఫెక్ట్ ఉందో దాన్ని ఇది మనం పెట్టి దాన్ని సరి చేస్తాం అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ ప్రొసీజర్స్ అన్ని మన యశోద హాస్పిటల్లో మనము చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు నేను ప్రతి నెల ఫస్ట్ మంగళవారము కడప మన యశోద క్లినిక్కి అండ్ ప్రొద్దుటూరులో లతా పాలి నర్సింగ్ హోమ్కి రావడం జరుగుతుంది. సో మీకు భుజాలకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ, తొంటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇన్ కేసు ఏదైనా దీనికి సర్జరీస్ అవసరం అవుతాయి, మీరు ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ సంప్రదించవచ్చును. అండి, నా పేరు కోబిలిరెడ్డి కిరణ్మయి. మాది కమలాపురం మండలం బైనపల్లె గ్రామం, కడప జిల్లా. నాకు ఫస్ట్ టైము తుంటి మార్పిడి జరిగింది. తుంటి మార్పిడి అది కీళ్ళు అరగడం వల్ల నాకు ఇట్లా ఉంది సార్ అని చెప్తే సార్ అనుకొని కీళ్ళు అరిగింది, మీరు ఇట్లా ఆపరేషన్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది అంటే సార్ సలహా వల్ల మేము ఆపరేషన్ చేయించుకున్నాము. మళ్ళీ రీసెంట్గా నేను స్కూటీలో వెళ్తా కింద పడినాను. కింద పడితే ఇక్కడ షోల్డర్లో ఇరిగింది, ఇక్కడ భుజంలోనే ఇరిగింది. ఇక్కడ కూడా శ్రీనివాస్ రెడ్డి సారు సర్జరీ చేయడంలో ఇప్పుడు బెటర్గా చాలా బాగుంది. జిల్లాలోని వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లె గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజులుగా జరుగుతున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు వివిధ కార్యక్రమాలు ఉల్లాసభరిత వాతావరణంలో కొనసాగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిలు తొలుత ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ మారు ప్రత్యేక ఆకర్షణగా కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు మరింత ప్రత్యేకంగా నిర్వహించడాన్ని అభినందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన బండలాగుడు పోటీలు పోటాపోటీగా కొనసాగాయి. విజేతలైన వృషభ రాజాల యజమానులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందించారు. కార్యక్రమాలను ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. ఈ ఉత్సవాల్లో స్థానిక భక్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనం పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకుంది. పూర్తి చేసుకున్నాయి. మొదటి 2, 3, 4, 5, 6 ఏకాలు రావాలా, కేరింతలు రావాలా. 175 నియోజకవర్గాల్లో ఏ రైతు సంబరపడ్డాడో లేదో తెలియదు కానీ ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నాడు అంటే అటువంటి
వాళ్ళు కనపడితే సరిపోతుంది. ఎద్దులు రావాలి, అన్ని రావాలి, వైట్ బాగుంటుంది. రామ్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం చేత 18వ నెంబర్గా అందుబాటులోకి రావాలి. దాని 17వ జతగా బొమ్మారపు సురేష్ గారు గత 30 సంవత్సరాలుగా ఈ మాచిరెడ్డిపల్లి గ్రామంలో చెక్క భజనల పోటీ బాగా నడుస్తూ ఉంది. చెక్క భజనలకు ప్రైజులు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇది 30వ సంవత్సరం జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా గురువులు అందరూ వచ్చేసి కడప జిల్లాలో ఉండే చెక్క భజనలు చేపించే గురువులు అందరూ వచ్చేసి ఈరోజు వాళ్ళే భజనలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇది కొత్త రకంగా మేము కూడా ఈ రోజే చూడడం, జడకోప్ అనేది నేను కూడా ఈ రోజే చూడడం జరిగింది. చాలా బాగా ముందు జడ మాదిరి అల్లేశారు, దాని మళ్ళా పూర్తిగా దాని ప్రకారం వాళ్ళు తిరుగుతానే ఊడదీస్తారు. చాలా కష్టమైన పని, ఇది బాగా సులువుగా అందరూ చేస్తారు. వాళ్ళందరినీ కూడా మేమందరినీ కూడా అభినందిస్తున్నాం. అభినందనతో పాటు వాళ్ళందరికీ కూడా సెలవులు కప్పేసి వాళ్ళకు దేవుని ప్రసాదం ఇచ్చేసి అలాగే చేయాలనేది సంకల్పం కూడా చెప్పిన ముందు మీరందరూ కూడా చూసిన తర్వాత ఒక మంచి గ్రామీణ ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమాలు చెక్క భజనలు అంటే టౌన్లలో ఉండవు, గ్రామాల్లోనే ప్రతి గ్రామంలో కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ గురువులు వచ్చేసి నేర్పించిన తర్వాత వాళ్ళకు 4 నెలలకు 6 నెలలకు గజ్జ పూజ అని పెడతారు. మొన్న పోయిన ఆదివారమా పోయిన శనివారంలో పబ్బాపురంలో మన కోలాటాలు పెట్టి చేసినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని అందరూ రాండి చూస్తాం ఒకసారి మీ గురువులందరినీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పైన మా నమస్కారాలు తెలియజేస్తూ మా దేవస్థానం తరఫున వాళ్ళందరికీ ఆయురారోగ్యాలకు జరిగి అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా భజనలు జరిగినా మన కడప జిల్లాకు మంచి ప్రైజులు కొట్టరావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 30వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా జరిగాయి. మాచిరెడ్డిపల్లి గ్రామంలో అంటే ఆ దేవుడు ఇక్కడ వెలిసినప్పటి నుంచి మా గ్రామాల్లో కక్షలు కారుణ్యాలు పూర్తిగా తగ్గిపోయి
గట్టిగా మా ప్రాంత ప్రజలంతా నమ్మే దేవుడు. ఎందుకంటే ఆ గుడి స్థాపించినప్పటి నుంచి పూర్తిగా ఫ్యాక్షన్ అనేది మా ఊర్లలో లేకుండా పోయింది. మా నాన్న గుడి కట్టినప్పటి నుంచి 30వ సంవత్సరం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాము. బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం, ఆఖరి రోజు కళ్యాణం రోజున పలు కార్యక్రమాలు జరుగుతాయి. తాళ భజన, చెక్క భజన, పద్యాలు, కోలాటాలు, బండలాగుడు పోటీలు అన్నీ గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ పోటీలు అంటే గ్రామీణ కళలు, మన జానపద కళలు ఎక్కడ కూడా తరిగిపోకుండా ఉండడానికి, అవన్నీ వెలుగులో తీసుకురావడానికి మా నాన్నగారు మొదలుపెట్టినప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉన్నాయి. అవి ఇంకా ఈ కళ బతికున్నంత వరకు మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం. మా మాచిరెడ్డిపల్లె గ్రామంలో మాత్రం ఖచ్చితంగా ఈ కళల్ని, అందులో ఈ భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్న గురువులందరూ, చెక్క భజన గురువులందరూ కూడా, కోలాటం గురువులందరూ కూడా వచ్చి మొదటిసారిగా మా ఇక్కడ జడకోపు కట్టి కార్యక్రమం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. ఇది ఒక చాలా టాలెంట్, అంటే చాలా టాలెంట్ ఉండాలా, చాలా ప్రాక్టీస్ ఉండాలా, అంత ఈజీ కాదు ఇది. చూసిన మనం మొదటిసారి ఈసారి 22 బృందాలు కోలాటం పోటీలు వచ్చినాయి. అంటే ఇంతవరకు ఎక్కడ జిల్లాలో రాలేదని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అది మనం ఎంకరేజ్ చేయాలని ఉన్నాము. ఖచ్చితంగా గ్రామీణ కళలు బతుకుండాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైతే స్టార్ట్ చేసినారో అని ప్రతిరోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ముందుకు ఇంకా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. మీ అందరి ప్రోత్సాహం, ఈ జానపద కళల్ని మీరందరూ ప్రపంచానికి చూపించాలి. వీళ్ళు చేసింది ఊరికే మనం చూసి పోకూడదు. వీళ్ళ కళలు ఎందుకనంటే, ఒక జానపద గేయం మన పెంచలయ్య పాడిన పాట కొంచెం ఫేమస్ అయితే ఆయన సినిమాల్లో ఛాన్సులు వచ్చినాయి, చాలా ఫేమస్ అయినాడు. మీ చేతుల్లో, మీ కెమెరాల్లో బంధించిన ఈ కళల్ని ఖచ్చితంగా ప్రపంచానికి మీరు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరి ద్వారా కోరుకుంటాను. మరొకసారి ఈ కార్యక్రమాలు గత 5 రోజులుగా 4, ఈసారి రేపు గ్రహణం వచ్చింది కాబట్టి 4 రోజుల్లోనే కార్యక్రమాలన్నీ పూర్తి చేసినాయి. హోమాలు, లక్ష్మీ పూజ, కుంకుమ పూజ, అలాగే ఇవాళ చివరి రోజు కళ్యాణం, ఏవైతే బ్రహ్మోత్సవాలు భాగంగా జరిగినాయో ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప రైతులందరికీ ఉండాలని చెప్పేసి, చుట్టుపక్కల రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలని చెప్పి ప్రార్థనలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయినందుకు ఆ దేవునికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆస్తుల కోసమే గీతాంజలి తన మేనల్లుడితో పాటు తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, ఆయా అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామని కార్పొరేటర్లు చెల్లా స్వప్న, చెల్లా రాజశేఖర్లు తెలిపారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ, గీతాంజలికి 2015లోనే బండి గంగన్ అనే వ్యక్తితో వివాహం కాగా వారికి 2 బిడ్డలున్నారన్నారు. భర్త ఉండగానే ఆమె తన మేనల్లుడు అరుణ్ తేజ్ను ప్రేమించి బ్లాక్మెయిల్ చేయించి వివాహం చేసుకుందన్నారు. అనంతరం 2021లో రోడ్డు ప్రమాదంలో మరణించారన్నారు. ఆ సమయంలో అప్పటికే వారికి పుట్టిన చిన్నారి భవిష్యత్తు దృష్ట్యా అందరి ఆమోదంతో తమ వద్ద ఉంచుకోవడం జరిగిందన్నారు. గీతాంజలికి తన కుమార్తె కన్నా ఆస్తిపాస్తులపై దృష్టి ఉండేదన్నారు. గతేడాది జూన్లో తమపై కిడ్నాప్ కేసు నమోదు చేయించగా న్యాయమూర్తి విచారించి కేసును కొట్టివేయడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయంగా రాజకీయంగా తమను దెబ్బతీసే చర్యలను ఖండిస్తున్నామన్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న తాము, తమ కుటుంబం ఎలాంటిదో అందరికీ తెలుసునన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే మీడియా ముందుకు వచ్చినట్లు ఈ సందర్భంగా వారు వివరించారు. మొన్నటి దినంలో కడప ప్రెస్ క్లబ్లో అనంతపురం సంబంధించి ఆలూరు గీతాంజలి అనే వ్యక్తి నా మీద, అనగా చెల్లా రాజశేఖర్ మరియు నా మిస్సెస్ కార్పొరేటర్ చెల్లా స్వప్న మీద అనవసరమైన విషయాలను ప్రస్తావించి నా కుమార్తెను తీసుకెళ్లారు, నా కుమార్తెను నాకు ఇవ్వాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో చాలామందికి వాస్తవాలు తెలియవు కాబట్టి ఈరోజు మీ అందరి సమక్షంలో వచ్చి దీన్ని పూర్తిగా నిజానిర్ధారాలు తెలియజేయడానికి మేము వచ్చాము. యాక్చువల్గా ఆలూరు గీతాంజలి అనే ఆమెకు ముందు 2015 ముందే బండి గంగన్న అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు, బండి రాధిక, బండి కావేరి. వీళ్ళకు పెద్ద బాబు 18 సంవత్సరాలు, చిన్న బాబు 16 సంవత్సరాలు. వీళ్ళు సింగనమలలోని గవర్నమెంట్ స్కూల్లో మొన్నటి వరకు 10వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళ భర్తతో ఉండంగానే నా భార్య యొక్క అన్న కొడుకును అతన్ని లవ్ చేసి
అతన్ని ఇబ్బంది పెట్టి నువ్వు నాకు తిరిగేటన్ని వీడియోలన్నీ నేను మీ అందరి సోషల్ మీడియాలో పెడతానని భయపడిచ్చి ఆ రోజు వివాహం చేసుకున్నది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2021 2018 పెళ్లి చేసుకున్న తర్వాత 2021లో మా వాడు పోసా అరుణ్ తేజ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అది కూడా ఆ మరణం కనుక కూడా నాకు కొంచెం కుట్ర జరిగిందని చెప్పేసి అనుమానం కూడా ఉన్నది. ఆ రోజు ఆమె ప్రవర్తన రీత్యా ఆమె మీద ఉన్న కేసుల రీత్యా మా పాప అన్విత యొక్క భవిష్యత్తు ఆగమ గోచరం అవుతుందని చెప్పేసి మేము పాప భవిష్యత్తు దృష్ట్యా మేము మా కుటుంబ సభ్యులు మా భార్య వాళ్ళ అక్కగారు వాళ్ళ అమ్మగారు అందరూ కలిపి మీరు తీసుకెళ్ళండి మీ దగ్గర అయితే భద్రతగా ఉంటుంది అని చెప్పి ఆ రోజు మేము తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అనేక సార్లు 2-3 సార్లు మా దగ్గరికి వచ్చి పాపన అమ్మాయి చూసి వెళ్ళింది. కానీ ఆమెకు ముఖ్యంగా కుమార్తె కన్నా వాళ్ళ ఆస్తి ఏ విధంగా తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఆమె రకరకాల ప్రయత్నాలు రకరకాల రాజకీయ ఎత్తుగడలు మమ్మల్ని రాజకీయంగా ఏ విధంగా మేము చేయాలనేసి అనేక విధాలుగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే గత సంవత్సరము జూన్లో మా మీద హెబియస్ కార్పస్ అంటే పాపను కిడ్నాప్ చేశాము అనే కేసు హైకోర్టులో వేసింది. హైకోర్టులో వేసిన ఎడల మేము కూడా హైకోర్టు లాయర్ ద్వారా అప్రోచ్ అయ్యాము. అక్కడ మేము చెప్పాము ఈ అమ్మాయి ఒక ముందు మ్యారేజ్ అయింది, ఈ అమ్మాయి మీద చాలా 14 కేసులు ఉన్నాయి, పిఐడి కేసులు ఉన్నాయి, ఇమ్మారల్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయి, ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయని చెప్పాము. కానీ అక్కడ కోర్టులో ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్పి మేము రాజకీయంతో ఈ కేసులన్నీ మేము పెట్టించాము అని ఆ రోజు కోర్టులో జరగడం జరిగింది. ఇవన్నీ ఇరువాదనలు విన్న తర్వాత జడ్జి గారు కడప ఎస్పీ గారికి మరియు అనంతపూర్ ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా రాసి పంపించారు. అందులో 14 కేసులు ఉన్నవాట వాస్తవము మరియు కేసులో 2 సంవత్సరాలు కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించింది వాస్తవము అని తెలిసిన ఎడల కోర్టు వారు ఈ అమ్మాయి భద్రతకు ఈ అమ్మాయి ఫ్యూచర్కు సంబంధించి వాళ్ళ అమ్మ దగ్గర ఉండడం ఎంతవరకు సబబు కాదని చెప్పేసి వాళ్ళ నానమ్మ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర అయితే ఈమె క్షేమంగా ఉంటుందని చెప్పేసి గత నెల జనవరి 20వ తేదీన కేసును కొట్టివేయడం జరిగింది. కానీ నిన్న వచ్చి కేసు నిన్న పెట్టి ఇప్పటికీ కోర్టులో జరుగుతుందని చెప్పేసి ప్రజలను మరియు రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరిని ఇక్కడ మీడియేటర్లను పెట్టుకొని ఈ విధంగా చేయడం చాలా అన్యాయము. మేము మా కుటుంబం గురించి గత 20 సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో ఉన్నాము, ఏ పార్టీలో ఉన్నా కానీ మేము ఎవరికి చెడు చేసే వాళ్ళం కాదు. కాబట్టి పాప భవిష్యత్తు దృష్ట్యా మేము తీసుకొచ్చాము. ఈ పొద్దు పాప ఎలా ఉందనేది కూడా మా దగ్గర సంతోషంగా ఉంది, పాప బాగుంది అని చెప్పేసి మేము పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆ అమ్మాయి 14 కేసులు ఉన్నాయని చెప్పినా అన్ని చేసినా కానీ కూడా మరి గత నెలలో ఈ నెలలో ఆ మీద 2 కేసులు మరి ఆ వేణుగోపాల్ నగర్లోని మహిళలను భయభ్రాంతులు చేసి వాళ్ళని కొట్టి ఏ విధంగా చేసిందనేది పత్రికలకు అందరికీ మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి నిజానిజాలు మీరే చూసి మీరు తెలియాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నేను కొట్టేటట్లయితే మీరు ఎంక్వైరీ చేసుకోండి, పాపను కూడా పిలిచి అడగండి. మా పిల్లలతో పాటే చూసుకున్నాం కానీ ఏదో తెచ్చుకున్న పిల్లని అనేది మీకు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. పాపను ఎలా చూసుకునేది ఎవరైనా చెప్తారు. అంతెందుకు పాపను కూడా మీరు అడిగి విచారించుకోవచ్చు. ఆమె ఏదో ఆరోపణలు చేస్తూ ఉంది అని చెప్పేసి మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. అంటే ఆమె రాజకీయ రక్త సంబంధం నాకుంది కాబట్టి అభిమానంతో తెచ్చుకున్నాను. నాకు 2 బాబులు కాబట్టి కూతురు కోసం నేను తెచ్చుకున్నాను. నాకు అమ్మాయి కావాలనే ఉద్దేశంతో. ఒక అమ్మాయి ఏంటి ఒక ఆడపిల్ల బాగుండాలని కోరుకోవాలి తప్పనిచ్చి ఆస్తి గురించి ఎంపలాడడం నేనే పారేస్తాను అని ఆ మాటలో ప్రెస్కి అయితే ఇవ్వకూడదు. ఇచ్చింది అని అంటే తనకి ఎవరిని సపోర్ట్ చూసుకొని తను మాట్లాడుతుంది అనేది కూడా కొంచెం విచారించుకోవాల్సింది. సంపాదించింది అయితే ఎటువంటి ఇది లేదండి, అది తాత ముత్తాతల ఆస్తి. తను కేవలం 4-5 సంవత్సరాల కోసము రీసర్జరీ చేయించుకొని పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ముందు భర్తతో తర్వాత ఆపరేషన్ చేయించుకొని ఈ అమ్మాయిని ఆస్తి కోసం మాత్రమే కనింది. ఈ అమ్మాయి పుట్టిన 10-11 నెలలకు 1.5 సంవత్సరానికి వాని మీద ట్రాపింగ్ జరిగింది. ఆయన చనిపోయాడు యాక్సిడెంట్లో. అవి ఇంతవరకు జరిగిందంతా ఇది. చనిపోయినప్పటి నుంచి ఆస్తి ఆస్తి ఆస్తి. ఇవన్నీ దేనికంటారు? ఆడపిల్ల ఎక్కడున్నా ఫ్యూచర్ గురించి బాగుండాలి అని అనుకోవాలి. ఆ మాటకి ఎక్కుంటే ముందు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళ గురించి
ఆరోపణ లేదా? ఆస్తి గురించి అక్కడ పాకలాడలేదా? పోనీ అంత ఇది ఉంటే వాళ్ళ ముందు భర్తతో మాట్లాడి మంచి కనుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా, నాకు మా అమ్మ సపోర్టు, అక్క చెల్లెల సపోర్టు, అన్న కొడుకు ఇద్దరైతే ఇద్దరు సపోర్ట్ ఉండింది. ఒకటి చనిపోయినాడు, అమృత వాళ్ళ నాన్న, ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు. అందరి సపోర్టుతోనే మేము పాపం తెచ్చుకున్నాం. అందరు సమ్మతించి మాకు ఇచ్చారనమాట. మరి అట్టా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా వాళ్ళకంటూ రిలేషన్, అమ్మ తమ్ముడు చెల్లెలు ఎవరో ఒకరు ఉంటారు కదా, నాన్న ఎవరన్నా వచ్చి మాట్లాడమని చెప్పండి, అడగమని. ఎందుకు రారు? ఒక్కటే వస్తుంది, పరాయి వాళ్ళని తీసుకొని వస్తుంది. ఫ్యామిలీ రిలేషన్ అనేది ఒక్కటి లేదు ఇంతవరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని ఆలయాల మూసివేత. గ్రహణ సమయం ముగిశాక ఆలయ శుద్ధి అనంతరం విశేష పూజలు నిర్వహించిన అర్చకులు. ఘనంగా మాచిరెడ్డిపల్లెలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక ఉత్సవాల్లో పాల్గొని విశేష పూజల నిర్వహణతో పాటు బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి. ఆస్తుల కోసమే గీతాంజలి తన మేనల్లుడితో పాటు తమపై నిరాధార ఆరోపణలు. మీడియాతో కార్పొరేటర్ చెల్లా స్వప్న, చెల్లా రాజశేఖర్ల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.